తెలంగాణలో జీఎస్టీ ఎగవేతదారులకు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు. వాణిజ్య పన్నుల శాఖకు సీఎం కీలక ఆదేశాలు. సో మనం చూసుకుంటే జీఎస్టీ ఎగవేతదారులపై ఉక్కుపాదం మోపాలని, అక్రమాలకు పాల్పడే వారిని ఉపేక్షించవద్దని వాణిజ్య పన్నుల శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి అయితే సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీఎస్టీ పరిధిలోని సంస్థలు సక్రమంగా పన్ను చెల్లించేలా చూడాలి. చెల్లింపుదారుల అనుమానాలు, సందేహాల నివృత్తి కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఈ సెంటర్ నిర్వహణలో కృత్రిమ మీద ఏఐ పరిజ్ఞానాన్ని వినియోగించాలి. జీఎస్టీ ఇతర పన్నుల విషయంలో పొరుగు రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేయండి. మేలైనవి ఇక్కడ అమలు అయితే చేయండి అని చెప్పేసి అన్నారు. పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించేలా శాఖ కార్యాలయంలో ఏర్పాట్లు అయితే చేయాలని చెప్పారన్నమాట. బోగస్ బిల్లుతో మోసం చేస్తున్న కంపెనీని పట్టుకున్నట్లు ఈ సందర్భంగా శాఖ అధికారులు అయితే సీఎం దృష్టికి తెచ్చారు. హైదరాబాద్లో కిషాన్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ కార్యాలయంతో పాటు బన్సీలాల్ పేటలోని గోదాం, మెదక్ జిల్లా కాలకల్లోని ఆటోమేటిక్ పార్కు, ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో తయారీ యూనిట్లు ఒకే తనిఖీలు నిర్వహించడంతో జీఎస్టీ ఎగవేసినట్లు తెలిసిందని చెప్పారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆ సంస్థ సరుకులు ఎక్కడికి తరలించకుండానే భారీ నిలువ కలిగిన కాపర్ను రవాణా చేసినట్లు బిల్లు అయితే జారీ చేసిందన్నారు. వారి ఖాళీ వాహనాలను తెలంగాణ నుంచి మహారాష్ట్ర పంపించి డాక్యుమెంట్లో భారీగా సరుకు రవాణా జరిగినట్లు చూపించింది. ఈ మోసపూరిత జీఎస్టీ బిల్లు విలువ 100 కోట్ల పైగా ఉండవచ్చని అధికారులు అయితే భావిస్తున్నారన్నమాట. సో ఈ విధంగా తెలంగాణలో నకిలీ ఐటీసీలతో భారీగా మోసానికి పాల్పడినట్టు తొలిసారి అయితే గుర్తించామని అధికారులు చెప్పారు. సంస్థ డైరెక్టర్లకు వికాస్ కుమార్ రజనీష్ కిషాన్పై క్రిమినల్ కేసులు అయితే నమోదు చేయాలని చెప్పారు. ఏదేమైనా సో వాణిజ్య శాఖ అధికారులకు, ఉద్యోగులకు సంబంధించి కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అయితే వారిని ఉపేక్షించొద్దని చెప్పారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.